హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ట్రిగ్నామెట్రీ మీద 6th క్లాస్ ఇది. ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, ట్రిగ్నామెట్రీ అంటే ఎవరైనా ఇప్పుడు కూడా భయపడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ ఫాలోఅప్ చేస్తే చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ఇవే క్లాసు ఎంసెట్ వ్యూలో, ఐఐటి మెయిన్స్ ఆ వ్యూలో కూడా సాగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి. ఇనిషియల్ స్టేజే కాబట్టి, ప్రారంభంలో ఉన్నాం కాబట్టి ఎప్పటి నుంచి కానీ జాగ్రత్తగా క్లాసెస్ ఫాలోఅప్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా ట్రిగ్నోమెట్రీ అనేది ట్రిగ్నోమెట్రీ రాకుండా క్యాలిక్యులస్ అనేది ఉండదు. ఎందుకంటే క్యాలిక్యులస్లో అది ఇట్ మే బి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ఆర్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. అది ఏ క్యాలిక్యులస్ అయినప్పుడు కూడా ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తూ ఉండండి. మనం ఈ గ్రాఫ్ తీసుకున్నాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో థీటా అనేది 0 degrees పైన 90 degrees లోపల ఉంటుంది. అంటే 0 degrees is less than థీటా అండ్ థీటా is less than 90 degrees. 0 degrees is less than థీటా అంటే 0 అనేది థీటా కంటే చిన్నది. అంటే థీటా అనేది 0 కంటే పెద్దే కదా, సో థీటా is greater than 0. అలాగే థీటా is less than 90 degrees అంటే థీటా అనేది 90 degrees కంటే చిన్నది. అంటే 90 degrees అనేది థీటా కంటే పెద్దది. సో 90 degrees greater than థీటా. అలాగే సెకండ్ క్వాడ్రంట్లో 90 degrees పైన, ఇక్కడికి 0 degrees నుండి ఇక్కడ వరకు వై యాక్సిస్ మీదకి వస్తే 90 degrees అయిపోతుంది. ఇది వై యాక్సిస్ మీద 90 degrees ఉంటుంది. వై యాక్సిస్ మీద ఇంకా 90 పైన above 90 degrees and below 180 degrees. All angles are lying between second quadrant. 90 degrees పైన 180 డిగ్రీ లోపల ఉండేటువంటి కోణాలన్నీ కూడా సెకండ్ క్వాడ్రంట్ ఉంటాయి. సపోజ్ 91 degrees తీసుకున్నామండి, 91 degrees అది 90 degrees కంటే పైదే కాబట్టి ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అలాగే 179 degrees కానీ తీసుకుంటే ఇది 180 degrees కంటే తక్కువ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఆ విధంగా 90 degrees లెస్ దాన్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో 90 degrees థీటా కంటే చిన్నది. అంటే థీటా అనేది 90 degrees కంటే పెద్దది సెకండ్ క్వాడ్రంట్లో. సో థీటా ఇస్ గ్రేటర్ దాన్ 90 degrees. అలాగే థీటా ఇస్ లెస్ దాన్ 180 degrees. థీటా ఇస్ లెస్ దాన్ 180 degrees. థీటా అనేది 180 degrees కంటే చిన్నది. అంటే 180 degrees అనేది థీటా కంటే పెద్దది. సో 180 degrees ఇస్ గ్రేటర్ దాన్ థీటా. కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో రెండో పాదంలో కోణాలన్నీ కూడా 90 degrees పైన 180 degrees లోపు కోణాలన్నీ కూడా సెకండ్ క్వాడ్రంట్లో ఉంటాయి. అంటే ఇక్కడికి వచ్చేస్తే 180 degrees. అలాగే థర్డ్ క్వాడ్రంట్ థీటా ఇస్ లెస్ దాన్ 270 degrees. థర్డ్ క్వాడ్రంట్లో 270 degrees లోపు కోణాలన్నీ కూడా థర్డ్ క్వాడ్రంట్లో ఉంటాయి. 270 degrees కోణాలు అంటే సపోజ్ 269 degrees తీసుకున్నాకోండి. ఈ 269 degrees ఎక్కడ ఉంటుంది అంటే థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఎందుకంటే 269 ఈజ్ లెస్ దాన్ 270 కాబట్టి 269 degrees ఎక్కడ ఉంటుందంటే థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అలాగే 180 degrees లెస్ దాన్ థీటా. 180 degrees లెస్ దాన్ థీటా. 180 degrees అనేది థీటా కంటే చిన్నది. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ కంటే 180 degrees చిన్నది. అంటే థీటా అనేది పెద్దదే కదా 180 కంటే. సో థీటా ఇస్ గ్రేటర్ దాన్ 180 degrees. ఇంకా థీటా ఇస్ లెస్ దాన్ 270 degrees. అంటే థీటా అనేది 270 degrees కంటే చిన్నది. అంటే 270 degrees ఇస్ గ్రేటర్ దాన్ థీటా. 270 degrees ఇస్ గ్రేటర్ దాన్ థీటా. సో 90, 180 ప్లస్ ఇక్కడికి వస్తే 270. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్. ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ ఆల్ యాంగిల్స్ ఆర్ లయింగ్ బిట్వీన్ 270 to 360 degrees. 270కి 360 degrees మధ్యలో ఉండే కోణాలన్నీ కూడా ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటాయి, నాలుగో పాదంలో ఉంటాయి. సపోజు 359 degrees తీసుకున్నాం అనుకోండి. ఈ 359 degrees ఎక్కడ ఉంటుందంటే ఫోర్త్ క్వాడ్రంట్. లేదు 271 degrees కానీ తీసుకుంటే ఎక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో. ఎందుకంటే ఫోర్త్ క్వాడ్రంట్ అంటే అబౌవ్ 270 degrees అండ్ బిలో 360 degrees. కాబట్టి ఈ రెండు కోణాలు కూడా ఎక్కడ ఉంటాయి ఫోర్త్ క్వాడ్రంట్ యాంగిల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి 270 degrees is less than theta.
అంటే 270 డిగ్రీస్ ఇక్కడ ఉండే యాంగిల్ కంటే చిన్నది. అంటే థీటా అనేది పెద్దది దేనికంటే 270 డిగ్రీస్ కంటే. థీటా ఇస్ గ్రేటర్ దాన్ 270. అలాగే థీటా ఇస్ లెస్ దాన్ 360 డిగ్రీస్. థీటా ఇస్ లెస్ దాన్ 360 డిగ్రీస్. అంటే థీటా అనేది 360 డిగ్రీస్ కంటే చిన్నది, లేదా 360 డిగ్రీస్ ఇస్ గ్రేటర్ దాన్ థీటా. 360 డిగ్రీస్ ఇస్ గ్రేటర్ దాన్ థీటా. ఇలా కాబట్టి ఇక్కడికి వచ్చేస్తే ఫోర్త్ క్వాడ్రంట్ అయిపోతుంది. ఇప్పుడు 361 డిగ్రీస్గా మనం తీసుకుంటే 361 డిగ్రీస్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే 361 అంటే ఇస్ గ్రేటర్ దాన్ 360. సో మళ్ళా ఇట్ గోస్ టు ఫస్ట్ క్వాడ్రంట్. అంటే ఒక కంప్లీట్ రొటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాంగిల్స్ అనేవి ఫస్ట్ క్వాడ్రంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి యాంగిల్స్ అన్ని కూడా ఇలా. కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి, సెకండ్ క్వాడ్రంట్లో ఏ యాంగిల్స్ ఉంటాయి, థర్డ్ క్వాడ్రంట్లో ఏ యాంగిల్స్ ఉంటాయి, ఫోర్త్ క్వాడ్రంట్లో ఏ యాంగిల్స్ అనేవి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. అలాగే ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ 6 కదా, 6 కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ కూడా పాజిటివ్. ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్స్. ఫస్ట్ పాదంలో అన్ని ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ త్రికోణమితి ప్రమేయాలు అన్నీ కూడా ధనాత్మకాలు. సెకండ్ క్వాడ్రంట్లో దిస్ ఈజ్ ద సెకండ్ క్వాడ్రంట్, సైను అండ్ కొసికెంట్. సైను అండ్ కొసికెంట్ ఆర్ పాజిటివ్స్. అంటే సైన్ థీటా యాంగిల్ థీటా తీసుకున్నప్పుడు సైన్ థీటా అండ్ కొసికెంట్ థీటా ఆర్ పాజిటివ్స్. సైన్ ఆల్ఫా, కొసికెంట్ ఆల్ఫా ఇలా. కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో సైను కొసికెంట్లు పాజిటివ్స్. కొసికెంట్ అనేది ఏంటి, రెసిప్రోకల్ ఫంక్షన్. దీస్ టూ ఆర్ రెసిప్రోకల్ ఫంక్షన్స్. సైన్ అండ్ కొసికెంట్ ఆర్ రెసిప్రోకల్ ఫంక్షన్స్, వ్యుత్క్రమ ప్రమేయాలు. అలాగే థర్డ్ క్వాడ్రంట్లో టాను కాట్లు రెసిప్రోకల్ ఫంక్షన్స్. థర్డ్ క్వాడ్రంట్లో టాను కాట్లు రెసిప్రోకల్ ఫంక్షన్స్. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో టాను కాట్లు పాజిటివ్స్, ఇవి రెసిప్రోకల్ ఫంక్షన్స్. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెంట్లు రెసిప్రోకల్ ఫంక్షన్స్. ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెంట్లు పాజిటివ్స్, ఇవి కాసు సీకెంట్ అనేవి రెసిప్రోకల్ ఫంక్షన్స్ కదా అవి. కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్స్. ఇన్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ అండ్ కొసికెంట్స్ ఆర్ పాజిటివ్స్ and the remaining 4 functions are negatives. What are the remaining 4 functions? Tan, cot, secant, cosecant. In second quadrant, tan, cot, secant, cos. These are negatives. అలాగే థర్డ్ క్వాడ్రంట్ tan, cot మాత్రమే పాజిటివ్స్, ధనాత్మకాలు. మిగిలిన 4 ఫంక్షన్స్ కూడా రుణాత్మకాలు. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెంట్లు పాజిటివ్స్, మిగిలిన 4 ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ నెగిటివ్స్. ఇవి గుర్తుపెట్టుకోవడానికి జనరల్గా మనం ఒక చెప్తాం, ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ. ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ అని చెప్పి గుర్తుండు కోసం చెప్తుంటాం. ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ. దీని అర్థం ఏంటంటే స్టూడెంట్స్లో ఆల్ అంటే ఆల్ ఆర్ పాజిటివ్స్, స్టూడెంట్స్లో ఎస్ ఉంది కాబట్టి ఎస్ ఫర్ సైన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఫంక్షన్ కొసికెంట్. సెకండ్ క్వాడ్రంట్ సైన్ అండ్ కొసికెంట్. ఇది సెకండ్ క్వాడ్రంట్ సైన్ అనేది గుర్తు రావడం కోసం ఇక్కడ ఎస్ స్టూడెంట్స్ అని రాస్తున్నాం. ఎస్ ఫర్ సైన్, ఇట్స్ రెసిప్రోకల్ ఫంక్షన్ కొసికెంట్. ఇన్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ అండ్ కొసికెంట్ ఆర్ పాజిటివ్స్. ఎస్. అలాగే టేక్లో ఏముంది, టీ ఫర్ ట్యాన్. కాఫీలో సి ఫర్ కాస్. ఇలా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ.
ఆల్ స్టూడెంట్స్ టేక్ కాఫీ. దీన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఏ క్వాడ్రంట్లు ఏవి పాజిటివ్స్ ఏవి నెగిటివ్స్ అనేవి మనకు గుర్తుంటుంది. అలాగే ట్రిగోనోమెట్రిక్ functions for the angle minus theta. Trigonometric functions for the angle minus theta. మైనస్ థీటా యాంగిల్కి ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అంటే అక్కడ యాంగిల్ అనేది మైనస్ థీటా ఉన్నప్పుడు ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఏమవుతాయి? లెట్ us see. sin మైనస్ థీటా, cos మైనస్ థీటా, secant మైనస్ థీటా, cosecant మైనస్ థీటా, tan మైనస్ థీటా, cot మైనస్ థీటా. సైన్ మైనస్ థీటా మొత్తం ఫంక్షను, మైనస్ థీటా అనేది యాంగిల్. అంటే యాంగిల్స్ మైనస్ అయినప్పుడు ఇవి ఎలా వస్తాయి? సైన్ మైనస్ థీటా, కాస్ మైనస్ థీటా, సీకెంట్ మైనస్ థీటా, కోసీకెంట్ మైనస్ థీటా, ట్యాన్ మైనస్ థీటా, కాట్ మైనస్ థీటా. ఇవి గుర్తుండటం కోసం కాసు సీకెంట్, కాసు సీకెంట్ ఈ రెండు పాజిటివ్స్. అంటే కాస్ థీటా, కాస్ మైనస్ థీటాల్లో కాస్ థీటా అవుతుంది, అలాగే సీకెంట్ మైనస్ థీటాల్లో సీకెంట్ థీటా అవుతుంది. అంటే ఈ రెండు కూడా పాజిటివ్స్. అంటే కాస్ మైనస్ థీటా, కాస్కి ఎక్కడైనా కానీ యాంగిల్లో మైనస్ ఉన్నప్పుడు కూడా ఆ ఫంక్షన్ మనం పాజిటివ్గా తీసుకుంటాం, కాస్ థీటా. అలాగే సీకెంట్ మైనస్ థీటా యాంగిల్లో మైనస్ ఉన్నప్పుడు కూడా ఆ ఫంక్షన్ మనం పాజిటివ్గా తీసుకుంటాం, సీకెంట్ థీటా అని చెప్పి రాసుకుంటాం. రిమైనింగ్ సైన్ మైనస్ థీటా, కొసీకెంట్ మైనస్ థీటా, ట్యాన్ మైనస్ థీటా అండ్ కాట్ మైనస్ థీటా ఇవి ఏమవుతాయంటే నెగిటివ్స్ అవుతాయి. అంటే సైన్ మైనస్ థీటా ఈక్వల్ ఏం రాయాలి? మైనస్ సైన్ థీటా, మైనస్ సైన్ థీటా. కొసీకెంట్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ థీటా. tan minus theta equal to minus tan theta. Cot minus theta equal to minus cot theta. ఇలా కాబట్టి ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఫర్ ద యాంగిల్ మైనస్ థీటా. అంటే యాంగిల్ కానీ మైనస్ అయినప్పుడు ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి అనేదానికి కాసు సీకెంట్లు రెండు పాజిటివ్స్ అవుతాయి. రిమైనింగ్ 4 ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ నెగిటివ్స్. అంటే సైన్ మైనస్ థీటా ఈక్వల్ మైనస్ సైన్ థీటా, కాస్ మైనస్ థీటా ఈక్వల్ కాస్ థీటా, సీకెంట్ మైనస్ థీటా ఈక్వల్ సీకెంట్ థీటా, కొసీకెంట్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ థీటా. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఉన్న మైనస్ ఆ ఫంక్షన్ ముందుకు వచ్చేస్తుంది, ఆ ఫంక్షన్ ముందు రాసుకుంటాం. అంటే యాంగిల్ కానీ మైనస్ అయితే ఈ ఫంక్షన్ మొత్తం కూడా మైనస్ అయినట్టే, నెగిటివ్ అయినట్లే. కాబట్టి కొసీకెంట్ మైనస్ థీటా ఈక్వల్ మైనస్ కొసీకెంట్ థీటా, tan minus theta equal to minus tan theta, cot minus theta equal to minus cot theta. ఇలా ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. అలాగే 90 minus theta తీసుకుందాం. ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఫర్ ద యాంగిల్ 90 minus theta. ఇది రెండవదిగా ఇది ఏమవుతుంది? సైన్ 90 minus theta, cos 90 minus theta, secant 90 minus theta, tan 90 minus theta, cot 90 minus theta.
cosecant 90 minus theta, tan 90 minus theta, cot 90 minus theta. ఇవి ఏమవుతాయి? ఫస్ట్ 90 మైనస్ థీటా అనేది ఈ యాంగిల్ ఎక్కడ ఉంటుంది? సపోజ్ థీటా ఈక్వల్ 1 డిగ్రీ తీసుకున్నాకోండి. ఇక్కడ థీటా అంటే ఎక్యూట్ యాంగిల్ తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా. థీటా ఈజ్ ఎక్యూట్ యాంగిల్. థీటా అంటే ఇక్కడ 1 డిగ్రీ తీసుకున్నాకోండి. 90 మైనస్ 1 అంటే 89 డిగ్రీస్. 89 డిగ్రీస్ అనేది ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రాంట్లో ఉంటుంది. లేదు థీటా అనేది 89 డిగ్రీస్ తీసుకున్నాకోండి. 90 మైనస్ 89 అంటే 1 డిగ్రీ. 1 డిగ్రీ ఎక్కడ ఉంది? ఫస్ట్ క్వాడ్రాంట్. ఇక్కడ 89 తీసుకోవాలా 1 డిగ్రీ తీసుకోవాలంటే మీ ఇష్టం, ఏవైనా తీసుకోవచ్చు. 30 డిగ్రీస్ తీసుకోవచ్చు, 42 డిగ్రీస్ తీసుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఎక్యూట్ యాంగిల్. థీటా ఈజ్ ఎక్యూట్ యాంగిల్ లెస్ దాన్ 90 డిగ్రీస్. ఇలా కాబట్టి ఈ యాంగిల్స్ అన్నీ కూడా ఈ 90 మైనస్ థీటా యాంగిల్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ క్వాడ్రాంట్ యాంగిల్. 90 మైనస్ థీటా బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రాంట్. ఫస్ట్ క్వాడ్రాంట్ యాంగిల్. ఫస్ట్ క్వాడ్రాంట్లో ఆల్ ఆర్ పాజిటివ్స్. మొదటి పాదములో అన్ని త్రికోణమితి నిష్పత్తులు ధనాత్మకాలే. ఇంక ఇప్పుడు దీన్ని ఎలా రాయాలంటే సైన్కి కాస్ రాయండి, కాస్ థీటా. కాస్కి సైన్ రాయండి, సైన్ థీటా. సీకెంట్కి కొసీకెంట్ రాయండి, కొసీకెంట్ థీటా. కొసీకెంట్కి సీకెంట్ రాయాలి, సీకెంట్ థీటా. ట్యాన్కి కాట్ థీటా. కాట్కి ట్యాన్ థీటా. అంటే సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా, సీకెంట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కొసీకెంట్ థీటా, కొసీకెంట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సీకెంట్ థీటా, ట్యాన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా అండ్ కాట్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు ట్యాన్ థీటా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అసలు యాక్చువల్గా సైను కాస్ అంటే కోసైన్. కాస్ అంటే ఏంటి? కోసైన్ కదా. కోసైన్ అంటే సైన్కి ఏమొస్తుంది? కోసైన్ సహప్రమేయము. సైన్కి దాని యొక్క సహప్రమేయం కో ఫంక్షన్ ఏంటి? సైన్కి కో ఫంక్షన్ కాస్. అలాగే కాస్కి సహప్రమేయం ఏంటి? సైన్. ఇలా అవి వచ్చేస్తుంటాయి. 90 అని ఉంటే 90 మైనస్ అయిన ఉండొచ్చు, 90 ప్లస్ అయిన ఉండొచ్చు. ఏమైనప్పుడు కూడా 90 మైనస్ అన్నా 90 ప్లస్ అన్నా రిజల్ట్ మనకి ఏంటంటే సైన్కి కాసు, కాస్కి సైను, సీకెంట్కి కొసీకెంట్కి సీకెంట్, ట్యాన్కి కాట్కి ట్యాన్. 90 మైనస్ అని ఉన్నా 90 ప్లస్ అని ఉన్నా కానీ ఇక్కడ 90 అనేది కనిపించింది అంటే మీరు ఈ విధంగా రాసేయాలి. అయితే మనం ఇక్కడ వాటి యొక్క సింబల్ని మనం నిర్ధారించాలి. సింబల్ అంటే ఏంటి? ప్లస్సా, ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఫస్ట్ క్వాడ్రాంట్లో ఆల్ ఆర్ పాజిటివ్స్ కాబట్టి అన్నీ కూడా ధనాత్మకాలే. అది 90 ప్లస్ తీసుకున్నాకోండి, 90 ప్లస్ అనేది ఇట్ ఈజ్ ఏ సెకండ్ క్వాడ్రాంట్ యాంగిల్. సెకండ్ క్వాడ్రాంట్ యాంగిల్ ఏవే ప్లస్లు ఏవే మైనస్లు అవి చూసి వాటి ప్రకారం మనం రాసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం.